హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బిలో 15,000 బడ్జెట్లో ఉన్న టాప్ 5 బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో అరౌండ్ 15,000 బడ్జెట్ రేంజ్లో మొబైల్ తీసుకునే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, మంచిగా యూజ్ అవుతుంది. అండ్ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తుంది సెప్టెంబర్ 11, 2024న. ఇప్పటి వరకు లాంచ్ అయిన మోడల్స్ అన్నింటినీ కంపేర్ చేస్తూ ఈ వీడియో రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ 20,000 బడ్జెట్ రేంజ్లో ఏ మొబైల్ తీసుకోవాలనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఇక్కడ పైన ఐకార్డ్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే రాబోయే అమెజాన్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో ఈ వీడియోస్ మీకు మంచిగా యూజ్ అవుతాయి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా పిన్ చేస్తున్నాను, అక్కడ ఫాలో చేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై కూడా ఇస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కిందనే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో చేయండి. ఎందుకంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, అజియో, మింత్రా, మీషోలో హిడెన్ డీల్స్ అయితే ఎప్పటికప్పుడు అక్కడ పోస్ట్ చేస్తూ ఉన్నాను. వాటిని మీరు త్వరగా గ్రాప్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఈ డీల్స్ అనేది చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి, మీకు డైలీ యూసేజ్లో చాలా ఉపయోగపడతాయి కూడా. ఖచ్చితంగా ఫాలో చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా టాప్ 5 లిస్ట్లో 5th ప్లేస్లో ఉంది రెడ్మీ 13 5G. ఈ మొబైల్ని రెడ్మీ రీసెంట్గానే లాంచ్ చేసింది 13,999 ప్రైస్కి. డిజైన్ కూడా మనకి గ్లాసీ లుక్తో ఐఫోన్ డిజైన్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అండ్ డిస్ప్లే కూడా 6.7 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్తో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది. అలాగే 5030 బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది, గేమింగ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. BGMI 60 FPS హ్యాండిల్ చేయగలదు. అలాగే కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ ఉంటుంది. మెయిన్ కెమెరాకి మనకి సామ్సంగ్ సెన్సార్ని ఇంక్లూడ్ చేశారు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మీకు ఇందులో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, బేస్డ్ ఆన్ హైపర్ ఓఎస్ మీద రన్ అవుతుంది. హైపర్ ఓఎస్తో బిలో 15K బడ్జెట్లో వచ్చిన మొదటి స్మార్ట్ ఫోన్ అని కూడా ఈ రెడ్మీ 13 5G చెప్పొచ్చు. మీకు ప్రజెంట్ 1000 రూపీస్ కూపన్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే ఈ కూపన్ అప్లై చేస్తే మీకు 12,999 ప్రైస్లో ఈ రెడ్మీ 13 5G అయితే వచ్చేస్తుంది. ఈ మొబైల్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా పైన ఐకార్డ్లో ఈ మొబైల్ రివ్యూ పిన్ చేశాను అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే 4th ప్లేస్లో ఉంది iQOO G9X 5G. ఈ మోడల్ని రీబ్రాండ్ చేసి వివో T3X 5Gగా తీసుకొని వచ్చారు. వివో సబ్ బ్రాండే iQOO. ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, రెండు మోడల్స్లో స్పెసిఫికేషన్స్ సేమ్ ఉంటాయి. ఒక ప్రైస్ తప్పితే మనకి iQOO 12,999 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు. వివో 13,499 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేసింది. ఒక 500 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంది. బట్ బ్యాక్ సైడ్ డిజైన్ ఉన్న కెమెరా మాడ్యూల్ వాటికి కొంచెం చేంజ్ చేశారు. మనకి రెండింటిలో స్పెసిఫికేషన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఉంటాయి. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. మీకు హెవీ గేమింగ్ కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే 5,60,000 చేయండి యాంతుతో బెంచ్ మార్క్స్ కూడా చేస్తుంది. మీకు డే టు డే యూసేజ్కి, మల్టీ టాస్కింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ బ్యాటరీ కూడా 6000 mAhని ఇంక్లూడ్ చేశారు. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. 6.72 ఇంచెస్ FHD+ IPS ఎల్సీడీ స్క్రీన్తో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. మీకు ఓవరాల్గా ఒక మంచి ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ అవుతుంది ఈ మొబైల్. ఖచ్చితంగా మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కార్డ్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంది. మీ బడ్జెట్ 11,000 12,000 అయితే ఖచ్చితంగా ఈ బడ్జెట్లో ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్తో మీకు ఈ iQOO G9X అయితే వచ్చేస్తుంది. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రివ్యూ కూడా ఉంది, ఇక్కడ ఐకార్డ్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తున్న ఆ రివ్యూ లింక్ ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ నెంబర్ 3rd ప్లేస్లో ఉంది లావా బ్లేజ్ X 5G. ఈ మోడల్ని లావా రీసెంట్గానే లాంచ్ చేసింది. మనకి బిలో 15,000 బడ్జెట్లో మీలో ఎవరైతే కర్వ్డ్ స్క్రీన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ లావా బ్లేజ్ X 5G వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ మొబైల్ డిస్ప్లే కూడా మనకి 6.67 ఇంచెస్ FHD+ సూపర్ AMOLED స్క్రీన్తో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని ఇంక్లూడ్ చేశారు. అండ్ సెంటర్ పంచ్ డిస్ప్లే. మనకి డిస్ప్లే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్, మూవీ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డిజైన్ కూడా డీసెంట్ డిజైన్. అలాగే 5000 బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. కాకపోతే కెమెరా మనకి 64 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. కెమెరా పరంగా ఇంకొంచెం అప్గ్రేడ్ చేస్తే ఇంకా బాగుండేది. బట్ నాట్ బ్యాడ్. బిలో 15,000 బడ్జెట్ రేంజ్లో ఎవరైతే కర్వ్డ్ స్క్రీన్ తీసుకునేవాలి అనుకుంటున్నారో మొబైల్, వాళ్ళకి ఈ లావా బ్లేజ్ X 5G వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. బేస్ ఫ్రంట్ 14,999 ప్రైస్ సెగ్మెంట్లో అవైలబుల్ ఉంది. అమెజాన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు మాట్లాడిన మొబైల్ బయింగ్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేశాను,
ఇస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్ లింక్ ప్రెస్ చేసి పై కూడా చేయొచ్చు. అండ్ నెంబర్ 2 పొజిషన్లో ఉంది నథింగ్ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన CMF Phone 1. ఈ మొబైల్ మనకి క్లీన్ వే కోసం మీలో ఎవరైతే మొబైల్ చూస్తున్నారో అరౌండ్ 15,000 బడ్జెట్ రేంజ్లో ఖచ్చితంగా ఈ CMF Phone 1 చాలా మంచి స్మార్ట్ ఫోన్ అవుతుంది. మనకి క్లీన్ వేతో తీసుకొని వచ్చారు, ఎటువంటి ప్రిన్స్టాల్ బ్లోట్వేర్ కూడా ఉండదు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా పీక్ లెవెల్ ఉంటుంది. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. మీకు హెవీ గేమింగ్కి కూడా ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ ప్యానల్ స్వతహాగా చేంజ్ కూడా చేసుకోవచ్చు బోర్ కొట్టినప్పుడు. ఈ ఆప్షన్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4K వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి. 5000 బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే బాక్స్లో ఛార్జర్ ఉండదు. అండ్ మనకి 256GB స్టోరేజ్ని ప్రొవైడ్ చేస్తే కూడా ఇంకా బాగుండేది అనిపించింది, ఎందుకంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంటుంది. బట్ 15,999 ప్రైస్ సెగ్మెంట్లో మీలో ఎవరైతే యూఏ ఎక్స్పీరియన్స్ కోసం ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారో వాళ్ళకి ఈ CMF Phone 1 బెస్ట్ ఆప్షన్ అవుతుంది, మిస్ చేసుకోకండి. అండ్ ఈ టాప్ 5 లిస్ట్లో టాప్ 1లో ఉంది రియల్మీ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన Narzo 70 Turbo 5G. ఈ మోడల్ రీసెంట్గానే లాంచ్ చేసింది. మనకి సెప్టెంబర్ 16th ఫస్ట్ సేల్ కూడా ఉంది అమెజాన్లో. ఆ సేల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఖచ్చితంగా 14,999కి బేస్ వేరియంట్ 6GB ర్యామ్ వస్తుంది. ఈ సేల్లో ఈ మోడల్ని అస్సలు మిస్ చేసుకోకండి, ఎందుకంటే మనకి ఇందులో డిజైన్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, అలాగే పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉంటుంది. మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. మనకి BGMI న్యూ స్టేట్ 90 fpsలో హ్యాండిల్ చేయగలదు. అలాగే 6x గైరోస్కోప్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. GT మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. GT మోడ్ అనేది ఫ్లాగ్షిప్ రేంజ్ మోడల్స్లో ఉంటుంది. ఈ మోడల్లో కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అలాగే మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా మీకు హీటింగ్ ఇష్యూ రాకుండా ఉండటానికి 6050 mm² వేపర్ లిక్విడ్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. అలాగే రియల్మీ ఈ మొబైల్కి TUV 4 years ల్యాగ్ ఫ్రీ గేమింగ్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది. ఈ మొబైల్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే రీసెంట్గానే ఈ మొబైల్ గురించి ఇన్ డీటెయిల్ రివ్యూ చేశాను. ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రివ్యూ ఇక్కడ పైన ఐకార్డ్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి, మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఏమైనా డౌట్ ఉన్నా కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది కదా, అక్కడ కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను. అలాగే ఈ అండర్ 15,000 బడ్జెట్లో ఇప్పుడు మాట్లాడిన టాప్ 5 లిస్ట్ కూడా ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇవి కాకుండా మిగతావి బాగాలేవని మాత్రం కాదు, ఏదో ఒక డిపార్ట్మెంట్లో కొంచెం తగ్గినాయి అని అర్థం, అంతే. మీ ఒపీనియన్ కూడా ఈ టాప్ 5 లిస్ట్లో ఏమైనా లేకపోతే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంక ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో అరౌండ్ 15,000 బడ్జెట్లో మొబైల్ తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, మంచిగా యూజ్ అవుతుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.